నారా లోకేష్కు షాక్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఇక అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అసలు నారా లోకేష్ కేసు విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధింపుతో తప్పుపట్టడంతో పాటు కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ నారా లోకేష్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలోనే నారా లోకేష్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీ చేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. లోకేష్ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సిఐడి పిటిషన్పై న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 41A కింద సిఐడి విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాశానని, వారి సంగతి తేలుస్తానని లోకేష్ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెదిరించడం కలకలం రేపింది. గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతో పాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతి కోరుతూ సిఐడి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ అంశంలో లోకేష్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సిఐడి పిటిషన్పై సమాధానం చెప్పాలని, ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కి వాయిదా వేసింది.